హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పూట గడవడం కోసం ఎంతోమంది ఎన్నో పాట్లు పడుతూ ఉంటారు. జీవితం అందరికీ పరీక్షలు పెడుతూ ఉంటుంది. అలాంటి జీవితం మొత్తానికి సఫలీకృతం అయ్యిందా అంటే అది వారి యొక్క ఆత్మ సంతృప్తిని బట్టి ఉంటుంది. స్వయం సంతృప్తి ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ మరువలేనిది. అదున్నప్పుడు పూర్తిగా జీవితం సంతృప్తిమయంగా ఉంటుంది. అది లేనప్పుడు ఎప్పుడైనా ఒకటే, ఏదైనా ఒకటే. ఆగ్రాలో రోడ్డు పక్కన రోటివాలీ అమ్మ అనే 80 ఏళ్ల ముసలావిడ ఉంది. ఆమె రొట్టెలు అమ్ముతూ ఉంటుంది. రొట్టె, బ్రెడ్డు, కూర వీటిని 20 రూపాయలకే అమ్ముతూ ఉంటుంది. చాలామంది తన దగ్గరికి వచ్చి తింటూ ఉంటారు. అయితే ఆ రోటివాలీ అమ్మ గురించి మొదట్లో ఎవరికీ తెలియదు. తన భర్త ఈ వ్యాపారం చేసేవాడు. కానీ కొద్ది కాలం క్రితమే భర్త చనిపోవడం వల్ల తనకు ఎవరూ సహాయం చేయక 80 సంవత్సరాల వయసులో ఇప్పుడు ఆ ముసలావిడ కూర్చున్న చోటు నుంచి లేవలేని పరిస్థితిలో ఉండి కూడా అలా నెమ్మదిగా కష్టపడుతూ ఉంది. బొక్కలన్నీ అరిగిపోయాయి. రక్త మాంసాలు కరిగిపోయాయి. అలాంటి కట్టెజచ్చుకుపోయిన శరీరంతో 80 సంవత్సరాల వయసులో కష్టపడుతోంది. 20 రూపాయలకు రొట్టెలు, కూర, బ్రెడ్డు అన్నీ ఇస్తుంది. కడుపు నింపుతోంది అందరికీ. ఎందుకంటే తన కడుపు నింపుకోవాలి కదా. ఆ రకంగా బాగా కష్టపడుతోంది. మొదట్లో కొద్దిమంది వచ్చేవారు. కానీ ఈ అమ్మ పడుతున్న కష్టాన్ని చూసి చాలామంది అక్కడికి వచ్చి తిని వెళ్తూ ఉన్నారు. సమయ సందర్భాన్ని బట్టి అక్కడికే వెళ్ళి తిని డబ్బులిచ్చి అక్కడి నుంచి వెళ్తూ ఉన్నారు కొంతమంది మానవతావాదులు. ఆ రకంగా ఆ అమ్మకు పరోక్ష సపోర్ట్ ఇస్తున్నారు, వ్యాపారం పూర్తిగా అయ్యేలాగా చేసి. రోటివాలీ అమ్మ అనగానే ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఫేమస్ అయిపోయింది ఇప్పుడు. చాలామంది అక్కడికి వచ్చి తిని తనకి డబ్బులిచ్చి వెళ్తూ ఉన్నారు. నిజంగా మనుషులు మంచివాళ్లే అండి. కానీ ఆ మంచితనాన్ని తట్టిలేపే పరిస్థితులు రావాలి. అప్పుడే ఆ మంచితనాన్ని ఎదుటివారి మీద ఖర్చు చేస్తారు. ఆ రకంగా ఇప్పుడు రోటివాలీ అమ్మ కాస్త సంతోషంగానే ఉంది. ఆ వయసులో కూడా కష్టపడుతున్నప్పటికీ దానివల్ల ఫలితం ఉంది కాబట్టి ఆత్మ సంతృప్తితో బతుకుతున్నాను అని చెప్తోంది. ఏదేమైనా పిల్లల మీద ఆధారపడకుండా అన్న పరిస్థితిలో ఈ మనిషి తను చేసుకునే పనులు చేసుకుంటూ ఈ రకంగా వ్యాపారం చేయడం నిజంగా ఆత్మసంతృప్తే అంటోంది ఆ ముసలావిడ. మీరేమంటారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.